హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ బోర్డ్ 7th క్లాస్ మ్యాథమెటిక్స్లో 8th చాప్టర్ కాంగ్రుయెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్ అనే చాప్టర్లో ఎస్ఏఎస్ క్రైటీరియన్ ఫర్ కాంగ్రుయెన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ గురించి ఈ వీడియోలో నేర్చుకుని ఎక్సర్సైజ్ 2లో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాము. ప్రీవియస్ వీడియోలో ఎస్ఎస్ఎస్ క్రైటీరియన్ ఫర్ కాంగ్రుయెన్స్ ట్రయాంగిల్స్ నేర్చుకున్నాము. ఈ వీడియోలో ఎస్ఏఎస్ క్రైటీరియన్ నేర్చుకున్నాం. సో మనం ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ 3 స్టూడెంట్స్కి కమల్, నర్మిత అండ్ సుష్ణ, ఈ 3 స్టూడెంట్స్కి కూడా ఒక సైడ్ ఒక యాంగిల్ ఇచ్చి ట్రయాంగిల్స్ని డ్రా చేయమన్నప్పుడు ముగ్గురు కూడా డిఫరెంట్గా డ్రా చేశారు. ఏవి కూడా సిమిలర్గా లేవు, అంటే డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. అలా కాకుండా ఈసారి 2 సైడ్స్ ఒక యాంగిల్ మెజర్మెంట్ ఇచ్చినప్పుడు 2 సైడ్స్ అంటే ఒకటి బేస్ 5 సెంటీమీటర్స్, అలానే యాంగిల్ 65 సెంటీమీటర్స్, ఇంకొక సైడ్ 4.5 సెంటీమీటర్స్ ఇచ్చి, అంటే 2 సైడ్స్ ఒక యాంగిల్ ఇచ్చి ట్రయాంగిల్స్ని డ్రా చేయమన్నప్పుడు ముగ్గురు కూడా సేమ్గా డ్రా చేశారనమాట. సో ఇక్కడ మనకి కాంగ్రుయెంట్గా వచ్చాయి. ఇదే ఇక్కడ బేసు ఒకరు 5 సెంటీమీటర్స్ తీసుకున్నారు, ఇంకొకరు 4.5 సెంటీమీటర్స్ బేస్ తీసుకుని ఒక యాంగిల్ 65 తీసుకుని ఇంకొక సైడ్ 5 సెంటీమీటర్స్ తీసుకున్నా, అంటే సైడ్స్ యొక్క మెజర్మెంట్స్ బేస్ మార్చి తీసుకున్నా కానీ అవే ట్రయాంగిల్స్ వస్తాయన్నమాట. చూడండి, కెన్ యూ టేక్ ది బేస్ టు 4.5 సెంటీమీటర్స్, అంటే ఇక్కడ బేస్ 5 కాకుండా 4.5 సెంటీమీటర్స్ తీసుకుని ఇంకొక సైడ్ 5 సెంటీమీటర్స్ తీసుకుని అండ్ ఇంక్లూడెడ్ యాంగిల్ 65 తీసుకుంటే కనుక సేమ్ అదే ట్రయాంగిల్స్ వస్తాయి. విల్ ది ట్రయాంగిల్ దట్ ఈస్ ఫార్మ్డ్ బి కాంగ్రుయెంట్ టు కమల్స్ ట్రయాంగిల్, కమల్ గీసిన ట్రయాంగిల్తో కాంగ్రుయెంట్గా ఉంటాయా అంటే ఎస్. You will find that the triangles formed in all these situations are congruent triangles. టూ సైడ్స్ అండ్ ఇన్క్లూడెడ్ యాంగిల్, 2 సైడ్స్కి మధ్యలో ఉండే యాంగిల్ కనుక ఇచ్చినట్లయితే ఆ ట్రయాంగిల్స్ డ్రా చేసినప్పుడు ఆ 3 ట్రయాంగిల్స్ కూడా కాంగ్రుయెంట్గా ఉన్నాయన్నమాట. సో ఇఫ్ వీ వాంట్ టు మేక్ ఏ కాపీ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ట్రయాంగిల్కి కాపీగా ఇంకొక ట్రయాంగిల్ని డ్రా చేయాలన్నా, లేదా ట్రయాంగిల్ ఏబీసీకి కాంగ్రుయెంట్గా ఉండేటట్లుగా ఇంకొక ట్రయాంగిల్ని డ్రా చేయాలన్నా we need the length of 2 sides and the measure of the angle between the 2 sides. మనకి ఏమేం కావాలంటే 2 sides యొక్క మెజర్మెంట్స్, ఆ 2 సైడ్స్కి మధ్యలో ఉండే యాంగిల్ కావాలి. ఇన్క్లూడెడ్ అన్నాడు చూడండి, ది మెజర్ ఆఫ్ ది యాంగిల్ బిట్వీన్ ది 2 సైడ్స్. దిస్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ సైడ్ యాంగిల్ సైడ్ క్రైటీరియన్ ఫర్ కాంగ్రుయెంట్ ఆఫ్ ట్రయాంగిల్స్. పేర్లోనే ఉంది, ఎస్ఏఎస్ అంటే ఎస్ అంటే సైడ్, ఏ అంటే యాంగిల్, మళ్ళీ ఇంకొక ఎస్ అంటే సైడ్ అనమాట. 2 సైడ్స్కి మధ్యలో ఉండే ఇన్క్లూడెడ్ యాంగిల్. సో ఇది ఎస్ఏఎస్ క్రైటీరియన్ ఫర్ కాంగ్రుయెంట్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఇఫ్ 2 sides అండ్ ది యాంగిల్ ఇన్క్లూడెడ్ బిట్వీన్ ది 2 sides, ఒక ట్రయాంగిల్లో ఉన్న 2 sides, ఆ 2 sidesకి మధ్యలో ఉండే యాంగిల్ are congruent to the corresponding 2 sides and the included angle of the another triangle, then the triangles are congruent. అప్పుడు ఆ 2 triangles మనం congruent అని చెప్పచ్చు. సో 2 triangles congruent అవ్వాలి అంటే 3 corresponding sides 3 corresponding angles మాత్రమే ఈక్వల్ అవ్వక్కర్లేదు, ఏవైనా 3 మెజర్మెంట్స్. ఫస్ట్ మనం క్రైటీరియన్లో ఎస్ఎస్ఎస్ చెప్పుకున్నాము. ఇక్కడ మనం ఏవైనా 2 sides, ఆ 2 sidesకి మధ్యలో ఉండే యాంగిల్ కనుక వేరే ట్రయాంగిల్లో ఉన్న 2 sides ఆ 2 sidesకి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్తో కనుక ఈక్వల్ అయితే ఆ 2 ట్రయాంగిల్స్ కూడా ఎస్ఏఎస్ క్రైటీరియన్ ప్రకారం కాంగ్రుయెంట్గా ఉంటాయి. ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఎస్ఏఎస్ క్రైటీరియన్ ప్రకారం ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అవుతాయో లేదో చూద్దాము. See the measurements of the triangles given below. Are the triangles congruent? ఈ 2 triangles congruent అవుతాయో లేదో ఈ మెజర్మెంట్స్ చూసి చెప్పాలంట. Which are the corresponding vertices and angles? ఆ కరస్పాండింగ్ వర్టిసెస్ యాంగిల్స్ కూడా రాయాలంట. చూడండి, 2 sides మెజర్మెంట్స్ ఇచ్చారు. ఒక సైడ్ 5 సెంటీమీటర్స్, ఇంకొక సైడ్ 4 సెంటీమీటర్స్, ఇన్క్లూడెడ్ యాంగిల్ ఇచ్చారు. 2 సైడ్స్కి మధ్యలో ఉండే యాంగిల్ 40 degrees. అలాగే ఇక్కడ కూడా ఒక సైడ్ 5 సెంటీమీటర్స్, ఇంకొక సైడ్ 4 సెంటీమీటర్స్, ఇన్క్లూడెడ్ యాంగిల్ 40 degrees. సేమ్గా ఉన్నాయి కాబట్టి ఈ 2 ట్రయాంగిల్స్ కూడా కాంగ్రుయెంట్ అవుతాయి. ఎస్ఏఎస్ కాంగ్రుయెన్సీ రూల్ ప్రకారం ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అవుతాయి. అయితే కరస్పాండింగ్ వర్టిసెస్ యాంగిల్స్ రాయాలన్నమాట. కరస్పాండింగ్ రాసేటప్పుడు మనం ఆర్డర్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ, ట్రయాంగిల్ పీక్యూఆర్, ఏసీ ఇజ్ ఈక్వల్ టు క్యూఆర్, ఈ 2 sides 5 సెంటీమీటర్స్. అలాగే బీసీ ఇజ్ ఈక్వల్ టు పిఆర్, బీసీ పిఆర్, ఈ 2 sides కూడా 4 సెంటీమీటర్స్. యాంగిల్ సి ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్, ఈ 2 కూడా ఈక్వల్. సో ఇక్కడ ఆర్డర్ రాసేటప్పుడు చూడండి, ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్ అని రాయాలి, క్యూపీఆర్ అని రాశారు. ఎందుకంటే ఏబీ అనేది
ఇక్కడ ఏవి ఇవ్వలేదు. ఏసీ అనేది క్యూఆర్కి ఈక్వల్ కాబట్టి ఏసీ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ కాబట్టి ఈ ఆర్డర్లో రాసుకోవాలి. పీక్యూఆర్ అని రాసినట్లయితే మనకి ఇక్కడ రాంగ్ వస్తుంది అనమాట. క్యూపీఆర్ అని రాసుకోవాలి. ఇప్పుడు కరస్పాండింగ్ చూసినట్లయితే ఫస్ట్ లెటర్ తోటి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అవుతాయి. ఇదే ఆర్డర్లో రాసుకోవాలి. ఈ ఆర్డర్ రాసేటప్పుడే మనం ఫస్ట్ జాగ్రత్తగా రాసుకోవాలన్నమాట. నెక్స్ట్ వర్టిసెస్ కూడా అంతే. ఏ అనే వర్టిసెస్ క్యూకి, బి అనే వర్టిసెస్ పీకి, సి వర్టిసెస్ ఆర్కి ఈక్వల్గా ఉంటాయి. కరస్పాండెన్స్ అనమాట ఇవి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3. ఇన్ ట్రయాంగిల్ పీక్యూఆర్ పీక్యూ ఈజ్ ఈక్వల్ టు పిఆర్. ఇక్కడ 2 ట్రయాంగిల్స్లోనూ మధ్యలో యాంగిల్ బైసెక్టార్ డ్రా చేయడం వల్ల ఇది 2 ట్రయాంగిల్స్గా డివైడ్ అయింది. ఈ పి అనే దగ్గర పిఎస్ అనేది యాంగిల్ బైసెక్టార్. యాంగిల్ బైసెక్టార్ అంటే పేరులోనే ఉంది చూడండి. బై అంటే 2 పార్ట్స్, బైసెక్టార్ అంటే 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. దేన్ని? యాంగిల్ పీని. అంటే సపోజ్ యాంగిల్ పీ దగ్గర మనకి 80 degrees ఉందనుకోండి, ఈ లైన్ డ్రా చేయడం వల్ల ఇటువైపు 40 degrees ఇటువైపు 40 degrees అవుతుంది అనమాట. యాంగిల్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తూ పిఎస్ అనే లైన్ని డ్రా చేశారు. PQ ఈజ్ ఈక్వల్ టు పిఆర్. ఈ సైడ్ ఈక్వల్ అంటే ఈ 2 sides ఈక్వల్. పిఎస్ ఈజ్ యాంగిల్ బైసెక్టార్ ఆఫ్ యాంగిల్ పి. యాంగిల్ పి ఇక్కడ ఎంత ఉంటుందో ఈ ట్రయాంగిల్లో కూడా అంతే ఉంటుంది, యాంగిల్ బైసెక్టార్ కాబట్టి. ఆర్ ట్రయాంగిల్ PQS అండ్ ట్రయాంగిల్ PRS కాంగ్రియంట్ ఇఫ్ ఎస్ గివ్ రీజన్. ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రియంటా అయితే రీజన్ ఏంటో చెప్పాలి. సో ఇక్కడ కాంగ్రియంట్ అవ్వాలంటే ఆర్డర్ చూసుకోండి. PQ ఈజ్ ఈక్వల్ టు PR అవ్వాలి, 2 ఈక్వలే. నెక్స్ట్ QS ఈజ్ ఈక్వల్ టు RS అవ్వాలి. QS RS ఈ 2 ఈక్వల్ కాదో మనకి ఇవ్వలేదు, కానీ ఇక్కడ ఈ ఇన్క్లూడెడ్ యాంగిల్ అనేది ఈక్వల్గా ఉంది. చూడండి, ఈ ట్రయాంగిల్లో ఈ సైడు, ఈ ట్రయాంగిల్లో ఈ సైడ్ ఈక్వల్, ఈ 2 sides. అలానే ఈ పిఎస్ అనేది రెండిటికి కామన్ సైడ్ కాబట్టి ఈ సైడ్ రెండిటికి ఈక్వల్గా ఉంటుంది. మధ్యలో ఉండే ఈ యాంగిల్ సపోజ్ 40 degrees అనుకుంటే ఇక్కడ కూడా 40 degrees ఉంటుంది, యాంగిల్ బైసెక్టార్ కదా. సో ఈ 2 sides ఇన్క్లూడెడ్ యాంగిల్, ఈ ట్రయాంగిల్లో ఈ 2 sides ఇన్క్లూడెడ్ యాంగిల్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఈ 2 triangles కూడా కాంగ్రియంట్ అవుతాయి. ఇక్కడ మనం ఆన్సర్ చూద్దాం. ఇన్ ట్రయాంగిల్ PQS అండ్ PRS PQ ఈజ్ ఈక్వల్ టు PR. ఈ 2 sides ఈక్వల్ అని వాళ్ళే ఇచ్చారు. మధ్యలో PS అనేది రెండిట్లోనూ ఈక్వల్, అది కామన్ సైడ్ కాబట్టి. నెక్స్ట్ ఇన్క్లూడెడ్ యాంగిల్ అంటే ఈ P అనమాట. యాంగిల్ QPS ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ RPS. ఇక్కడ ఉండే Pని RPS, ఇక్కడ 40 degreesని RPS అంటాము. ఎందుకంటే పిఎస్ అనేది యాంగిల్ బైసెక్టార్ అని ఇచ్చారు కాబట్టి 2 యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. సో సైడ్ యాంగిల్ సైడ్, ఈ ట్రయాంగిల్లో సైడ్ యాంగిల్ సైడ్ అంటే SAS క్రైటీరియన్ ప్రకారం ఈ 2 triangles కూడా కాంగ్రియంట్ అవుతాయన్నమాట. ఎక్సర్సైజ్ 2లో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చూద్దాము. What additional information do you need to conclude that the 2 triangles given here under are congruent using SAS rule? ఈ కింద ఇచ్చిన ఈ 2 triangles కూడా కాంగ్రియంట్ అవ్వాలి, SAS రూల్ ప్రకారం కాంగ్రియంట్ అవ్వాలి అంటే ఇంకా మనకి ఏ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి అని అడుగుతున్నారు. SAS అంటే 2 sides ఒక యాంగిల్ కావాలి. మనకి ఇక్కడ ఒక యాంగిల్ మాత్రమే ఈక్వల్ అని ఇచ్చారు, ఈ సింబల్ ఇచ్చారు అంటే యాంగిల్ H ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ T అని అర్థం. ఇంకా మనకి ఏం ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఈ యాంగిల్ ఎక్కడైతే ఉందో ఆ 2 sides యొక్క మెజర్మెంట్స్ కూడా ఇవ్వాలి. అంటే ఇందులో GH ఈజ్ ఈక్వల్ టు TR అని, అలానే HJ ఈజ్ ఈక్వల్ టు TS అనే ఇన్ఫర్మేషన్ కావాలన్నమాట మనకి SAS రూల్ ప్రకారం. చూడండి, 2 sides ఇన్క్లూడెడ్ యాంగిల్, ఈ 2 sides ఇన్క్లూడెడ్ యాంగిల్ ఈక్వల్గా ఉంటే ఈ 2 triangles కాంగ్రియంట్ అవుతాయి. సో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ HG ఈజ్ ఈక్వల్ టు TR, అలానే HJ ఈజ్ ఈక్వల్ టు TS. ఈ ఇన్ఫర్మేషన్ కనుక ఇచ్చినట్లయితే ఈ 2 triangles కూడా సైడ్ యాంగిల్ సైడ్, అలానే సైడ్ యాంగిల్ సైడ్ SAS కాంగ్రియన్స్ రూల్ ప్రకారం ఈ 2 triangles కాంగ్రియంట్ అవుతాయి. ఈ ఇన్ఫర్మేషన్ కావాలన్నమాట. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ది మ్యాప్ గివెన్ బిలో షోస్ 5 different villages. ఇక్కడ మనకి మ్యాప్లో 5 different villages ఉన్నాయంట. విలేజెస్ దగ్గర ఇక్కడ మనకు ఒక ఫిగర్ లాగా ఇచ్చారు చూడండి. A అనేది ఒక విలేజ్, అలానే M అనేది ఒక విలేజ్, B అనేది ఒక విలేజ్, P అనేది ఒక విలేజ్, Q అనేది ఒక విలేజ్. విలేజ్ M లైస్ ఎగ్జాక్ట్లీ హాఫ్ వే బిట్వీన్ ది 2 pairs ఆఫ్ విలేజెస్ A అండ్ B యాజ్ వెల్ యాజ్ P అండ్ Q. ఈ M అనే విలేజ్ ఏ విలేజ్కి బి విలేజ్కి కరెక్ట్గా మధ్యలో ఉందంట. అలానే P అనే విలేజ్ Q అనే విలేజెస్ కూడా మధ్యలో ఉంది M అనేది. వాట్ ఈస్ ది డిస్టెన్స్ బిట్వీన్ విలేజ్ A అండ్ P? విలేజ్ ఏకి విలేజ్ Pకి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఎంతో కనుక్కోవాలి. ఇక్కడ మనకు ఒక హింట్ ఇచ్చారు.
చెక్ ఇఫ్ ట్రయాంగిల్ పిఏఎం ఈజ్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ క్యూబిఎం. ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అవునో కాదో చెక్ చేయండి అంటున్నారు. ఇక్కడ మనకి ఎం అనే విలేజ్ ఏకి బికి కరెక్ట్గా మధ్యలో ఉంది అని ఇచ్చారు కాబట్టి ఏ నుంచి ఎంకి ఎంత డిస్టెన్స్ ఉంటుందో బి నుంచి ఎంకి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. అలాగే ఎం అనే విలేజ్ పీక్యూ విలేజెస్కి కూడా కరెక్ట్గా మధ్యలో ఉంది అని ఇచ్చారు కాబట్టి పి అనే విలేజ్ నుంచి ఎం అనే విలేజ్కి ఎంత డిస్టెన్స్ ఉంటుందో క్యూ అనే విలేజ్కి ఎం అనే విలేజ్కి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. కాబట్టి ఇచ్చిన దాని ప్రకారం మనం ఈ రెండు రాసుకోవచ్చు అన్నమాట. ఏఎం ఈజ్ ఈక్వల్ టు బిఎం అంటే ఈ డిస్టెన్సెస్ ఈక్వల్. అలాగే క్యూఎం ఈజ్ ఈక్వల్ టు పిఎం. ఎం అనేది కరెక్ట్గా మధ్యలో ఉంది కాబట్టి పి నుంచి ఎంకి ఎంత దూరం ఉంటుందో క్యూ నుంచి ఎంకి కూడా అంతే దూరం ఉంటుంది. అంటే ఈ డిస్టెన్సెస్ కూడా ఈక్వల్ అనమాట. నెక్స్ట్ అలానే ఇక్కడ టూ లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకున్నట్లుగా ఉన్నాయి. ఏబి అనే లైను పీక్యూ అనే లైను ఇంటర్సెక్ట్ చేసుకున్నట్లుగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అంటే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అనమాట. సో యాంగిల్ ఏఎంపి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ QMB ఈ టూ యాంగిల్స్ ఒకసారి చూడండి ఫిగర్లో. ఈ ట్రయాంగిల్ ఏఎంపి అనే ట్రయాంగిల్ QMB అనే ట్రయాంగిల్ ఈ టూ ట్రయాంగిల్స్లోనూ సైడ్ యాంగిల్ సైడ్, అలానే ఈ ట్రయాంగిల్లో కూడా సైడ్ యాంగిల్ సైడ్ ఈ టూ ఈక్వల్. అలానే ఈ రెండు ఈక్వల్. మధ్యలో ఉండే ఇన్క్లూడెడ్ యాంగిల్ కూడా ఈక్వల్గా ఉంది కాబట్టి SAS క్రైటీరియన్ ప్రకారం ఈ టూ ట్రయాంగిల్స్ కూడా కాంగ్రియంట్ అవుతాయి. ట్రయాంగిల్ PAM ఈజ్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ QBM SAS క్రైటీరియన్ ప్రకారం. మరి టూ ట్రయాంగిల్స్ కాంగ్రియంట్గా ఉన్నప్పుడు వాటి కరస్పాండింగ్ పార్ట్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. కరస్పాండింగ్ పార్ట్స్ అంటే ఇందులో ఫస్ట్ 2 లెటర్స్ తీసుకుంటే ఇందులో కూడా ఫస్ట్ 2 లెటర్స్ తీసుకోవాలి. అంటే PA ఈజ్ ఈక్వల్ టు QB అవుతుంది. ఇక్కడ మన QB డిస్టెన్స్ ఎంత ఇచ్చారు? 4 కిలోమీటర్స్ ఇచ్చారు కాబట్టి ఏ నుంచి పీకి కూడా QB 4 కాబట్టి PA కూడా ఎంత ఉంటుంది? 4 ఉంటుంది. సో ఇది కూడా 4 కిలోమీటర్స్ ఉంటుంది అన్నమాట. సో PA is equal to 4 kilometers. The distance between the village A and P is 4 kilometers because corresponding parts of congruent triangles are equal. CPCT and రాసుకోవచ్చు. Next, third question. Look at the pairs of triangles given below. Are they congruent? If congruent, write the corresponding parts. ఇక్కడ కింద ఇచ్చిన పిక్చర్స్లో ప్రతి దాంట్లోనూ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇవన్నీ కాంగ్రియంట్ అవునో కాదో చెక్ చేయాలి. ఒకవేళ కాంగ్రియంట్ కనుక అయినట్లయితే వాటి కరస్పాండింగ్ పార్ట్స్ని రాయాలి. మనకి ఇక్కడ ఇచ్చిన ఫిగర్లో 2 సైడ్స్ ఇన్క్లూడెడ్ యాంగిల్ ఇచ్చారు. అలాగే సెకండ్ ట్రయాంగిల్లో కూడా 2 సైడ్స్ ఇన్క్లూడెడ్ యాంగిల్ ఇచ్చారు. ఇక్కడ సేమ్గా ఉన్నాయి కాబట్టి మెజర్మెంట్స్ ఈ 2 ట్రయాంగిల్స్ కూడా SAS క్రైటీరియన్ ప్రకారం కాంగ్రియంట్ అవుతాయి. AB ఈజ్ ఈక్వల్ టు ST ఈ రెండు కూడా 4 సెంటీమీటర్స్. నెక్స్ట్ ACRS ఈజ్ ఈక్వల్ టు RS ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ S ఈ రెండు కూడా 130 degrees. 2 సైడ్స్ అండ్ ఇంక్లూడెడ్ యాంగిల్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి SAS క్రైటీరియన్ ప్రకారం ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అవుతాయి. అయితే ఆర్డర్లో రాసుకునేటప్పుడు జాగ్రత్తగా రాసుకోవాలి. ట్రయాంగిల్ ABC ఈజ్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ STR ఇలా రాసుకోవాలన్నమాట. STR ఒకసారి చెక్ చేద్దాము. ABST ఈక్వల్గా ఉండాలి. BCTR మనకి ఇవ్వలేదు, ఇక్కడ BCTR ఇవ్వలేదు. నెక్స్ట్ అలానే 1 3 లెటర్స్ AC ఈజ్ ఈక్వల్ టు SR అవ్వాలి. AC ఈజ్ ఈక్వల్ టు SR అన్న RS అన్న ఒకటే. నెక్స్ట్ యాంగిల్ A యాంగిల్ S ఈక్వల్గా ఉన్నాయన్నమాట. ఇది ఆర్డరు. ఈ 2 ట్రయాంగిల్స్ SAS క్రైటీరియన్ ప్రకారం ఈక్వల్ అన్నమాట. సో ఇప్పుడు 2 ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అయినప్పుడు వాటిలో ఉండే కరస్పాండింగ్ పార్ట్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. కరస్పాండింగ్ పార్ట్స్ అంటే 3 సైడ్స్ అండ్ 3 యాంగిల్స్ అన్నమాట. సో ఫస్ట్ కరస్పాండింగ్ యాంగిల్స్ రాద్దాము. కరస్పాండింగ్ యాంగిల్స్ యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ S, యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ T, యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ R. కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. అలాగే కరస్పాండింగ్ సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఈ కరస్పాండింగ్ పార్ట్స్ అనేది మనకి 9th క్లాస్లో వస్తుంది, 10th క్లాస్లో కూడా వస్తుంది కాబట్టి కరస్పాండింగ్ యాంగిల్స్ సైడ్స్ రాయటం నేర్చుకోవాలి బాగా.
ఇందులో ఫస్ట్ 2 లెటర్స్ తీసుకుంటే ఇందులో కూడా ఫస్ట్ 2 లెటర్స్, అంటే ఏబి అనే సైడు ఎస్టీ అనే సైడ్కి ఈక్వల్. నెక్స్ట్ బీసీ అనే సైడు టీఆర్కి ఈక్వల్, బీసీ ఈజ్ ఈక్వల్ టు టీఆర్. నెక్స్ట్ 1 3 లెటర్స్ తీసుకుంటే ఇందులో కూడా 1 3 లెటర్స్, అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఆర్. ఇవి కరస్పాండింగ్ సైడ్స్ అన్నమాట. కరస్పాండింగ్ సైడ్స్, కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ఇక్కడ మనకి ఈ ఫిగర్లో 2 ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ ఏ రూల్ ప్రకారం అవుతాయి చెప్పాలి, అలాగే కరస్పాండింగ్ పార్ట్స్ కూడా రాయాలి. ఇక్కడ పిఓక్యూ అనే ఒక ట్రయాంగిల్ ఉంది, అలాగే ఆర్ఓఎస్ అనే ట్రయాంగిల్ ఉంది. ఈ 2 ట్రయాంగిల్స్లోనూ 2 సైడ్స్ ఇన్క్లూడెడ్ యాంగిల్ ఇచ్చారు. ఈ ట్రయాంగిల్లో కూడా 2 సైడ్స్ ఇన్క్లూడెడ్ యాంగిల్ ఇచ్చారు. సో ఈక్వల్గా ఉన్నాయి చూడండి, 4 3, ఇక్కడ కూడా 4 3. ఈ సింబల్ ఇచ్చారు అంటే ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అని అర్థం అన్నమాట. సో పిఓ లేదా ఓపి ఇజ్ ఈక్వల్ టు ఓఆర్. నెక్స్ట్ ఓఎస్ ఇజ్ ఈక్వల్ టు ఓక్యూ ఇజ్ ఈక్వల్ టు ఓఎస్. 2 ట్రయాంగిల్లోను ఓ దగ్గర యాంగిల్స్ ఈక్వల్, అంటే యాంగిల్ పిఓక్యూ ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ఓఎస్. 2 సైడ్స్ ఇన్క్లూడెడ్ యాంగిల్ ఈక్వల్ కాబట్టి ఈ 2 ట్రయాంగిల్స్ కూడా ఎస్ఏఎస్ క్రైటీరియన్ ప్రకారం కాంగ్రియంట్ అవుతాయి. ట్రయాంగిల్ పిఓక్యూ ఈజ్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ ఆర్ఓఎస్. సో ఇప్పుడు 2 ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అయినాయి కాబట్టి ఎస్ఏఎస్ క్రైటీరియా ప్రకారం కరస్పాండింగ్ పార్ట్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. సో కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఈక్వల్. కరస్పాండింగ్ యాంగిల్స్ ఇదే ఆర్డర్లో రాసుకోవాలి. యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. నెక్స్ట్ యాంగిల్ పిఓక్యూ, ఇక్కడ ఓ దగ్గర ఇక్కడ ఓ దగ్గర రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. యాంగిల్ పిఓక్యూ ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ఓఎస్. నెక్స్ట్ యాంగిల్ క్యూ ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎస్. ఇవి కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. నెక్స్ట్ కరస్పాండింగ్ సైడ్స్ వచ్చేటప్పటికి ఓపి ఇజ్ ఈక్వల్ టు ఓఆర్. కరస్పాండింగ్ సైడ్స్ ఆర్డర్ ఇలానే రాసుకోవాలి. పిఓ ఇజ్ ఈక్వల్ టు ఆర్ఓ లేదా ఓపి ఇజ్ ఈక్వల్ టు ఓఆర్ ఆల్రెడీ రాసాం మనం. పిఓ ఇజ్ ఈక్వల్ టు ఆర్ఓ. ఇందులో 2 3 లెటర్స్ తీసుకుంటే ఇందులో కూడా 2 3 లెటర్స్, అంటే ఓక్యూ ఇజ్ ఈక్వల్ టు ఓఎస్. ఆల్రెడీ అది కూడా రాసాం మనం. నెక్స్ట్ 1 3 లెటర్స్ తీసుకుంటే ఇందులో కూడా 1 3 లెటర్స్. పీక్యూ ఇజ్ ఈక్వల్ టు ఆర్ఎస్ కూడా అవుతుంది. మనకి ఇది ఇవ్వలేదు, పీక్యూఆర్ఎస్ వాల్యూస్ ఇవ్వలేదు, కానీ ఈ 2 సైడ్స్ కూడా ఈక్వల్ అంట. ఇది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది అన్నమాట. ఇవి కరస్పాండింగ్ సైడ్స్. ఇది థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఫిగర్లో ట్రయాంగిల్స్ మీకు అర్థం కావడం కోసం కలర్ చేశాను చూడండి. ఈ ట్రయాంగిల్లో 3.7 సెంటీమీటర్స్ 4.5 సెంటీమీటర్స్ ఈ 2 సైడ్స్కి మధ్యలో ఉండే ఇన్క్లూడెడ్ యాంగిల్ ఇచ్చారు. ఇలా ఈ సింబల్ ఇస్తే ఇది రైట్ యాంగిల్ అని అర్థం, అంటే 90 డిగ్రీస్ ఉంటుంది అని. అలాగే ఈ రెడ్ కలర్ చేసిన ట్రయాంగిల్లో కూడా ఒక సైడ్ 3.7 సెంటీమీటర్స్ ఇంకొక సైడ్ 4.5 సెంటీమీటర్స్. ఈ 2 సైడ్స్కి మధ్యలో ఇన్క్లూడెడ్ యాంగిల్ 90 డిగ్రీస్. సో ఎస్ఏఎస్ క్రైటీరియన్ ప్రకారం ఈ 2 ట్రయాంగిల్స్ కూడా కాంగ్రియంట్ అవుతాయి. ఇప్పుడు ఏ సైడ్స్ ఈక్వల్లో రాద్దాము. ఈ ట్రయాంగిల్లో డబ్ల్యూడి ఇజ్ ఈక్వల్ టు ఈ ట్రయాంగిల్లో ఓఆర్కి ఈక్వల్. డబ్ల్యూడి ఇజ్ ఈక్వల్ టు ఓఆర్ ఇజ్ ఈక్వల్ టు 4.5 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్లో డబ్ల్యూఓ ఇజ్ ఈక్వల్ టు ఈ ట్రయాంగిల్లో ఆర్డీకి ఈక్వల్. డబ్ల్యూఓ ఇజ్ ఈక్వల్ టు ఆర్డి ఇజ్ ఈక్వల్ టు 3.7 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్లో యాంగిల్ డబ్ల్యూ ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. ఈ రెండు కూడా 90 డిగ్రీస్. సో ఎస్ఏఎస్ క్రైటీరియన్ ప్రకారం ఈ 2 ట్రయాంగిల్స్ కూడా కాంగ్రియంట్ అవుతాయి. అయితే ఇక్కడ మనం కాంగ్రియంట్ రాసేటప్పుడు ఆర్డర్లో రాసేటప్పుడు జాగ్రత్తగా రాయాలన్నమాట. ట్రయాంగిల్ డిడబ్ల్యూఓ ఈజ్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ ఓఆర్డి రాసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. డిడబ్ల్యూ ఓఆర్కి ఈక్వల్. చూడండి, డిడబ్ల్యూ అన్న డబ్ల్యూడి అన్న ఒకటే, డిడబ్ల్యూ ఓఆర్కి ఈక్వల్. నెక్స్ట్ ఈ 2 3 తీసుకుంటే ఇందులో ఒక 2 3 తీసుకోవాలి. డబ్ల్యూఓ ఈజ్ ఈక్వల్ టు ఆర్డి, ఈ రెండు ఈక్వల్. నెక్స్ట్ డిఓ ఈజ్ ఈక్వల్ టు ఓడి, ఈ రెండు డిఓ అన్న ఓడి అన్న ఒకటే, అంటే ఇదన్నమాట ఈ మధ్యలో సైడ్. ఈ రెండు ఈ 2 ట్రయాంగిల్స్కి కూడా కామన్. చూడండి, ఇక్కడ రెడ్ కలర్ ఉంది, బ్లూ కలర్ ఉంది, అంటే ఈ 2 ట్రయాంగిల్స్కి కూడా ఈ ఓడి అనే సైడ్ కామన్ సైడ్ అనమాట. సో ఇవి ఆర్డర్లో రాసేటప్పుడు జాగ్రత్తగా రాసుకోవాలి. 2 ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అయినప్పుడు వాటిలో ఉండే కరస్పాండింగ్ పార్ట్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి, అంటే కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. సో
సో కరస్పాండింగ్ యాంగిల్స్ రాద్దాం ఫస్ట్. కరస్పాండింగ్ యాంగిల్స్ is equal to angle D is equal to angle O. నెక్స్ట్ యాంగిల్ W is equal to angle R. ఇవి ఆల్రెడీ ఈక్వల్ అని ఇచ్చారు. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ యాంగిల్ O is equal to angle D అని వచ్చింది. అంటే ఇదనమాట. ఈ రెండు వీటి దగ్గర యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ కరస్పాండింగ్ సైడ్స్. ఇదే ఆర్డర్లో రాసుకుంటాం. DW is equal to OR. నెక్స్ట్ WO is equal to RD. నెక్స్ట్ DO is equal to OD. DO అన్న OD అన్న ఒకటే. ఇవి కరస్పాండింగ్ యాంగిల్స్, కరస్పాండింగ్ సైడ్స్. నెక్స్ట్ ఫోర్త్ ఫిగర్ ఇక్కడే చెప్తున్నాను చూడండి. ఇక్కడ మనకి ఇది మొత్తం క్వాడ్రిలేటరల్. ఈ మధ్యలో ఈ డయాగ్నల్ డ్రా చేయడం వల్ల ఇది 2 ట్రయాంగిల్స్గా డివైడ్ అయింది. ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అవునో కాదో చెక్ చేయాలి. సో ఇక్కడ మనకి యాంగిల్ ఇచ్చారు. ఈ ట్రయాంగిల్లో యాంగిల్ 30 ఉంది. ఈ ట్రయాంగిల్లో కూడా ఒక యాంగిల్ 30 degrees ఉంది. అలాగే ఈ ట్రయాంగిల్లో ఒక సైడ్ ఇచ్చారు 4 centimeters, ఇంకొక సైడ్ ఈ ట్రయాంగిల్లో 7 centimeters ఇచ్చారు. ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అవునా కాదా అంటే ఈ 30 degrees ఉన్నటువంటి ఈ 2 సైడ్స్ చూసినట్లయితే ఇది 4 centimeters ఉంది. ఏసీ అనేది ఇవ్వలేదు మనకి. ఏసీ అనేది ఈ 2 ట్రయాంగిల్స్కి కామన్ సైడ్. అలాగే ఈ ట్రయాంగిల్కి వచ్చినప్పటికీ ఈ సైడ్ కామన్ కాబట్టి ఇది రెండిట్లోని ఈక్వల్గా ఉంటుంది. 30 degrees ఉంది. ఇక్కడ 7 centimeters ఉంది. ఇది 4 అయినట్లయితే కనుక ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అయ్యాయి. లేదా ఇది 7 అయినా కానీ ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అయ్యాయి. సైడ్, యాంగిల్, సైడ్. అలాగే ఈ ట్రయాంగిల్కి వచ్చేటప్పటికి సైడ్, యాంగిల్, సైడ్. 2 sides ఈక్వల్గా లేవు. ఒక సైడ్ మాత్రమే ఈక్వల్గా ఉంది, ఒక యాంగిల్ మాత్రమే ఈక్వల్గా ఉంది. SAS కాంగ్రియన్స్ రూల్ ప్రకారం ఇది క్రైటీరియా పనిచేయదు అనమాట, ఇక్కడ వర్తించదు. సో దీస్ 2 triangles ఆర్ నాట్ కాంగ్రియంట్ అకార్డింగ్ టు SAS క్రైటీరియన్. కాబట్టి నేను ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీస్ 2 triangles, ట్రయాంగిల్ ABC అండ్ ట్రయాంగిల్ ADC ఆర్ నాట్ కాంగ్రియంట్. ఇక్కడ ఒక సైడ్ ఒక యాంగిల్ మాత్రమే ఈక్వల్గా ఉన్నాయి, ఇంకొక సైడ్ ఈక్వల్గా లేదు. కాబట్టి ఈ 2 triangles కాంగ్రియంట్ కాదు. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. విచ్ కరస్పాండింగ్ సైడ్స్ డూ యూ నీడ్ టు నో టు ప్రూవ్ దట్ ది ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రియంట్ యూజింగ్ SAS క్రైటీరియన్. SAS క్రైటీరియన్ ప్రకారం ఈ 2 triangles కాంగ్రియంట్ అవ్వాలి అంటే ఇంకా మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలి, ఏ టూ సైడ్స్ ఈక్వల్ అవ్వాలి అని అడుగుతున్నారు. ఫస్ట్ ఫిగర్లో మనకి SAS అంటే 2 sides ఇంక్లూడెడ్ యాంగిల్ ఈక్వల్గా ఉండాలి. యాంగిల్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ 2 sides మెజర్మెంట్స్ ఇవ్వాలి. అలాగే యాంగిల్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ 2 sides మెజర్మెంట్స్ ఇవ్వాలి. మనకి ఒక సైడ్ మెజర్మెంట్ ఇచ్చారు, యాంగిల్ ఇచ్చారు. ఈ ట్రయాంగిల్లో కూడా ఒక సైడ్ మెజర్మెంట్ ఇచ్చారు, యాంగిల్ ఇచ్చారు. అంటే ఈ మెజర్మెంట్ కావాలి, AB మెజర్మెంట్ కావాలి. అలాగే QR మెజర్మెంట్, ఈ 2 sides కనుక ఈక్వల్ అని ఇచ్చినట్లయితే SAS క్రైటీరియన్ ప్రకారం ఈ 2 triangles కాంగ్రియంట్ అవుతాయి. ఇక్కడ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ AB is equal to QR అని కనుక ఇచ్చినట్లయితే ఈ 2 triangles కూడా SAS క్రైటీరియన్ ప్రకారం కాంగ్రియంట్ అవుతాయి. నెక్స్ట్ అలానే ఇక్కడ కూడా యాంగిల్ మాత్రమే ఇచ్చారు, ఒక యాంగిల్ ఇచ్చారు. ఈ 2 triangles కాంగ్రియంట్ అవ్వాలంటే ఏ సైడ్స్ ఈక్వల్ అవ్వాలి. యాంగిల్ ఇక్కడ ఉంది అంటే ఈ 2 sides ఈక్వల్ అవ్వాలన్నమాట. ఈ సైడ్ మెజర్మెంట్ తెలిసి ఉండాలి. 2 sides ఇంక్లూడెడ్ యాంగిల్. అలాగే ఈ ట్రయాంగిల్కి వచ్చేటప్పటికి యాంగిల్ ఇక్కడ ఉంది కాబట్టి SAS ఈ సైడ్ కామన్ అనమాట. ఈ 2 మెజర్మెంట్స్ కనుక ఇచ్చినట్లయితే SAS క్రైటీరియన్ ప్రకారం ఈ 2 triangles కూడా కాంగ్రియంట్ అయ్యాయి. అంటే మనకి AD is equal to AB అనే ఇన్ఫర్మేషన్ కనుక ఇచ్చినట్లయితే SAS క్రైటీరియన్ ప్రకారం ట్రయాంగిల్ ABC ఈజ్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ ADC అయ్యేది. సైడ్, యాంగిల్, సైడ్, సైడ్, యాంగిల్, సైడ్, ఇది కామన్ సైడ్ అనమాట. ఈ 2 ఇన్ఫర్మేషన్ AD ఈజ్ ఈక్వల్ టు AB అనే ఇన్ఫర్మేషన్ కనుక ఇచ్చినట్లయితే ఈ 2 triangles SAS క్రైటీరియన్ ప్రకారం కాంగ్రియంట్ అయ్యాయి. నెక్స్ట్ వీడియోలో ASA క్రైటీరియన్ గురించి నేర్చుకుని ఎక్సర్సైజ్ 3లో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం.